ఈ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా అంబర్పేట బీఆర్ఎస్ కార్పొరేటర్ అంబర్పేట పటేల్ నగర్ చౌరస్తాలోని అంబర్పేట విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। విజయ్ కుమార్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అధికారులు మేము ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించడంపై మండిపడ్డారు। కేసీఆర్ ని ఫ్లెక్సీలోనే చూడడానికి భయపడుతున్నటువంటి నేటి ప్రభుత్వం ఆయన బయటకు వస్తే తట్టుకోలేరని ఫ్లెక్సీలని తొలగించిన యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడని కార్పొరేటర్ విజయ్ కుమార్ తెలిపారు। ఇచ్చిన 6 హామీలు అమలు చేయలేదు గాని ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లు ప్రజలే గుణపాఠం చెప్తారని విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు। ఈ కార్యక్రమంలోని అంజన్న, మహేష్, ముదిరాజ్, రాము యాదవ్, సిద్ధు, మల్లికార్జున్ యాదవ్, సతీష్ గౌడ్, జాఫర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। జన్మదిన సందర్భంగా మా అంబర్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆదేశాలు పాటిస్తూ మా కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారు, డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ ముదిరాజ్ గారు, మా జనరల్ సెక్రటరీ జాఫర్ షరీఫ్ గారు మరియు సోదరులంతా కలిసి బ్రహ్మాండంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం। కాంగ్రెస్ పార్టీ ఎంత నిరంకుశత్వంగా అంటే పూర్తిగా అంటే వెనకటికి 47 కన్నా బిఫోర్ బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలన చేసిండ్రు, రజాకారులు ఏ విధంగా పరిపాలన చేసిండ్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాలు వదిలిపెట్టింది నిరంకుశంగా। అంటే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి స్వేచ్ఛ ఉండదు। ఆయన 14 నెలలైంది ఇప్పటి వరకు వాళ్ళ క్యాబినెట్ ను భర్తీ చేసుకోలే ఆయన। అంటే ఆయనకు ఎంత స్వేచ్ఛ ఉంది వాళ్ళ పార్టీలో। వాళ్ళ పార్టీ కార్యవర్గం ఉండదు, కేవలం రాష్ట్ర శాఖ అధ్యక్షుడే ఉంటాడు। ఆ విధంగా క్యాబినెట్ ను నిర్ణయించుకోలేని వ్యక్తి ఒక 6 హామీలు బయట పెట్టిండు। 6 రైతు బంధు లేదు, కరెంటు బిల్లులు మాఫీ కాలే, ఆసరా పెన్షన్లు రాలే, ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు। మీరు ఎంతమంది మహిళలకు వచ్చినా అడిగితే వికలాంగులకు 4000 ఇస్తా అన్నాడు, 6000 ఇప్పటి వరకు అయ్యాలి। ఇక కళ్యాణ లక్ష్మిలా తులం బంగారం మన దొరకలేదు, తులం లెక్క ఇస్తలేరో తెలియదు కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు। త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు। ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కూడా ఈ ప్రభుత్వం నడవద్ది। జై కేసీఆర్। ఇవాళ మన తెలంగాణ జాతిపిత, మన తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల మాజీ ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి అలాగే మా ఎమ్మెల్యే కాళ్ళ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళు చేపట్టబోయే కార్యక్రమంలో అలాగే వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇవాళ కేక్ కటింగ్ ప్లస్ మనకు జిహెచ్ఎంసీ వాళ్ళకు పళ్ళు పంచే కార్యక్రమం చేయించాము। అలాగే ఇవాళ మేము కొద్దిగా బాధగా ఉన్నది, ఎందుకంటే ఇవాళ చూస్తున్నాము మేము నిన్న ఫ్లెక్సులు పెట్టాము। ఇవాళ జిహెచ్ఎంసీ ఇవాళనే బర్త్డే కేసీఆర్ గారిది, ఆ బర్త్డే అనే ఇంత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ ఫ్లెక్సులు తీయడం జరిగింది। అంటే ఎవరైనా ఇదెక్కడ న్యాయం అండి? న్యాయం ఉన్నదా? అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమవుతలేదు, అసలు వాళ్ళకి అంత కుళ్ళు ఎందుకో నాకు అర్థమవుతలేదు। అంటే అప్పుడే వాళ్ళ భయం జరిగిందనమాట। అంటే కేసీఆర్ అనేటనా కనీసం ఫ్లెక్స్లను చూస్తున్నా భయపడుతున్నారంటే మీ భయం అనేది ఇక్కడనే తెలిసిపోతుంది। ఇక బయటికి వెళ్తే మీరు ఇల్లు ఉచ్చలు పోసుకోవాల్సి వస్తారు, కార్యక్రమం అయ్యేటట్టుంది మీది, అదే పని అయ్యేటట్టుంది మీకు। ఎందుకంటే మీరు ఇలా ప్రజలలో చూస్తున్నాము ఎంత వ్యతిరేకత ఉందో। మీకు ఇల్లు ఇవ్వడం చేతనైతే లేదు, రేషన్ కార్డు ఇవ్వడం చేతనైతే లేదు, 2500 ఇవ్వడం చేతనైతే లేదు, రైతు రుణమాఫీ చేయడం చేతనైతే లేదు, అలాగే రైతు భరోసా ఇవ్వడం చేతనైతే లేదు, ఏది చేత అవ్వడం లేదు। కాబట్టి కేసీఆర్ గారు రేపు ఎక్కడ బయటకు వస్తారో ఏం చేస్తారో అన్న భయంతోనే ఇవాళ మీరు భయపడి ఇవాళ ఫ్లెక్సులు చేయడం జరిగింది। అలాగే మేము ఊరుకోము, మీరు ఫ్లెక్సులు ఇచ్చినా మా కేసీఆర్ గారు మా గుండెల్లో ఉంటారు,
మా గుండెలకి మాత్రం మీరు చేయలేరు. ఇది మాత్రం మీరు రేవంత్ రెడ్డి గారు మీరు చూసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఇప్పటికీ కేసీఆర్ అన్నాడు, ఏదో బై ఛాన్స్ లో నువ్వు వచ్చేసినావు కానీ నువ్వు రావడం జరగదు. నువ్వు ప్రజలలో ఊర్లలో ఒక్కని తిరుగు, ఊర్లలో నేను ఏం చేస్తారో ప్రజలే చెప్తారు నీకు. ఇలా వ్యతిరేకత ఎంత ఉన్నదో. కాబట్టి చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే మాకు పొద్దున్న చూడ చాలా బాధ అనిపించింది. ఇప్పుడు కట్టిన ఫ్లెక్స్లను తీయడం అంటే ఎంత అన్యాయం అండి. జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా మాకు ఏం తెలియదంటే పైకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్తున్నారు. ఇదేమి ఇన్స్ట్రక్షన్స్? ఇలా బర్త్డే ఇలా ఒక్కరోజు ఉంచాలి కదా, ఇలా ఒక్కరోజు కూడా ఉంచకపోతే మీకు ఇదేంటో నాకు అర్థం కాదు. అలాగే మేము ఏం కూడా దానికి ఇది చింతిస్తామేమో. మేము ఎలాగైనా మా గుండెలు అందరి గుండెలు కాబట్టి ఇలా మా మహిళలు కానీ మా నాయకులు కానీ అందరూ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిరు. ఇదే తరహా మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ అలాగే మన జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా చూపిస్తామని రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం. మీరు కాచుకొని కూర్చోండి. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన పరుడు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పటేల్ నగర్ చౌరస్తాలో భారీ ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది. ఇది కార్యకర్తలందరికీ చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ప్రతి రైతు కానీ అట్టడుగున బలహీన వర్గాలు కానీ ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా కానీ కేసీఆర్ పైన కానీ కవిత మేడం పైన కానీ కుట్రపూరితంగానే ఈ యొక్క అక్రమ కేసులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మేము మా యొక్క తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగామో అదే లక్ష్యాన్ని మీరు అవలంబించి ఈ యొక్క తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. అలాగే మీరు ఆరు బూటకపు హామీలతో మీరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు చాలా మంది చింతిస్తున్నారు. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని చెప్పేసి ఇప్పుడు మదన చెందుతున్నారు. త్వరలోనే జరగబోయే అన్ని ఎలక్షన్లలో కూడా మా యొక్క కేసీఆర్ గారి నాయకత్వంలోనే భారీ విజయాన్ని మేము నమోదు చేసుకుంటామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అంబర్పేట్ డివిజన్ లో ఎంత కుట్రపూరితంగా ఈ యొక్క కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే వాటిని తొలగిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే రాబోయే జిహెచ్ఎల్ ఎలక్షన్ లో కానీ మిగతా గ్రామ ఎలక్షన్లలో కానీ మీరు ఓటమిని అంగీకరిస్తున్నట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంబర్పేట్ డివిజన్ లో మీరు చేసేది ఏమీ లేదు. అయినా కానీ మా యొక్క నాయకులను ఇబ్బంది కలిగే విధంగా ప్రజలలో మీరు వ్యతిరేకతను సృష్టించడానికి ఈ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. మాకు స్పష్టంగా అర్థమైంది. కానీ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ నాయకులారా మరియు బీజేపీ నాయకులారా, రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలలో మా యొక్క బీఆర్ఎస్ జెండా రెపరెపల ఎగురుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ఫ్లెక్సీలను తొలగించారు కానీ మా యొక్క కార్యకర్తలలో ప్రజలలో ఉన్న కేసీఆర్ అనే ముద్రని మాత్రం తొలగించలేరని చెప్పడం జరుగుతుంది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా.